భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపిస్తే ఢిల్లీతో కొట్లాడి అక్కడి డబ్బు తీసుకొచ్చి ఇక్కడ మరి నడిగడ్డ మీద కానీ లేకపోతే తెలంగాణలో ప్రతి ఇంచు భూమి మీద కూడా ఖర్చు పెట్టి ఇక్కడ పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగే విధంగా చూసేది మరి బీఆర్ఎస్ పార్టీ. ఇలా మనం అభివృద్ధి వైపున్నామా అవినీతి వైపున్నామా ఇలా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. 10 సంవత్సరాల నిజం వైపున్నామా 100 రోజుల అబద్ధం వైపున్నామా ఈరోజు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఎక్కడ పోయినాయి 6 గ్యారంటీలు, ఎక్కడ పోయినాయి రైతు భరోసా, ఎక్కడ పోయింది విద్యార్థి చేయూత, ఎక్కడ పోయింది మరి మహాలక్ష్మి స్కీము, ఎక్కడ పోయింది గ్యాస్కు మరి 500కే గ్యాస్, ఎక్కడ పోయింది రైతు బీమా, ఇంకా ఎక్కడ పోయినాయి మీరందరూ చెప్పిన పథకాలు అవన్నీ కూడా లేవు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కేవలం ఒక వల పట్టుకొని ఎక్కడెక్కడైతే బలహీనతలున్న నాయకులు దొరుకుతారా వాళ్ళందరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ మంత్రులను వాళ్ళ ఎమ్మెల్యేలను చెప్తా ఉన్నాడు. ఇదేనా ఒక ముఖ్యమంత్రి గారు చేయాల్సింది? మరి వారు పాలమూరు బిడ్డ అంటున్నారు. ఇక్కడ వేదిక మీద ఉన్న అందరూ మనం అందరం కూడా పాలమూరు బిడ్డలమే. మరి పాలమూరు బిడ్డలు చేయాల్సిన పని ఇదేనా? చెప్పండి, ఇదేనా పాలమూరు చేయాల్సిన బిడ్డలు? కాదు మిత్రులారా, పాలమూరు బిడ్డలంటే నిరంతరం ప్రజలకు మంచి పాలన ఇవ్వాల్సిన బిడ్డలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు. మరి అలాంటి ముఖ్యమంత్రి గారి అలా వలబట్టుకొని నీ రేట్ ఎంత, నువ్వు వస్తావా, ఎప్పుడు వస్తావు, నీకెంత, కడియం జైర్ గారు నీకెంత కావాలి, కేకే గారు నీకెంత కావాలి, లేకపోతే ఇంకొకరికి ఎంత కావాలని చెప్పి రేట్ అమ్ముకొని ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉన్నది మిత్రులారా. అందుకొరకే దయచేసి ఈసారి నడిగడ్డతో సహా నాగర్ కర్నూలుతో సహా తెలంగాణలో ఉండే ప్రతి పౌరుడు కూడా సింగిల్ హ్యాండెడ్ గా భారత రాష్ట్ర సమితిని గెలిపించాల్సిన అవసరం ఉంటుంది. మిత్రులారా, ఉద్యమ పార్టీలలో పిరికి పందలకు స్థానం ఉండదు, అవునా? ఈ చిన్న పోలీసు కేసులకు, ఈ చిన్న ప్రలోభాలకు ఉద్యమకారులు ఎవరు కూడా భయపడరు. లేకపోతే నిజంగా మీరు భయపడి ఉంటే ఇంతమంది ఈరోజు ఎర్ర టెండలు ఇక్కడికి రారు, అవునా? మీకు ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉన్నది, మీకు ఒక గొప్ప పోరాటాల చరిత్ర ఉన్నది, మీ గుండె నిండా ధైర్యమే ఉన్నది తప్ప పిరికితనం లేదు మిత్రులారా. అదే ఏటి అవతల కొల్లాపూర్లో నిన్నగాక మొన్న సొంత భూమిలో వ్యవసాయం చేసుకుంటున్న రామచంద్ర యాదవ్ అనే ఒక బీఆర్ఎస్ కార్యకర్త ఆయన పొలంలోకి పోయి ఆయన మీదనే అట్రాసిటీ కేసులు, ఫేక్ కేసులు పెట్టిండు. అదొక్కటే కాదు, ఆయన పిల్లల మీద కూడా కేసులు పెట్టిండు. ఎందుకంటే వీళ్ళకు ఉద్యోగాలు రాకూడదని. బీఆర్ఎస్ కార్యకర్తలు బతుకు తెరువు కోసం ట్రాక్టర్లలో రోడ్డు పక్కన ఉన్న మట్టి తవ్వుకొని బతుకు తెరువు చేస్తుంటే ఆ పోలీసులు అందరు కలిసి ట్రాక్టర్లను జేసీబీలను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి భయపెట్టిస్తా ఉన్నారు. నిన్నగాక మొన్న ములుగు జిల్లాలో ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు బహిరంగంగా కత్తి తీసుకొని బీఆర్ఎస్ కార్యకర్తను పొడిచిండు. అదే విధంగా ధర్మపురిలో ఇంకొక కార్యకర్త చెవి నరికిండ్రు. మిత్రులారా, మీరు ఒక్కసారి ఆలోచించండి, ఏమైతున్నది? ఇదేనా ఈ కాంగ్రెస్ పాలన మనం కోరుకున్నది? ఈ పరిపాలన చేతగాక, మీరిచ్చిన గ్యారంటీలు అమలు చేయడం చేతగాక, ఈ తెలంగాణలో ఒక బంగారు తెలంగాణ చేతగాక అడిగిన ప్రతి ఒక్కరి మీద కూడా కేసులు పెట్టి వాళ్ళందరినీ జైళ్ళల్లో దోసే ప్రయత్నం ఇలా ఈ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు. మరి వీళ్ళకి ఓటేద్దామా? గట్టిగా చెప్పండి. మిత్రులారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడాల్సిన అవసరం లేదు. 26 సంవత్సరాలుగా నేను పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన మీ నడిగడ్డ బిడ్డను మీ అందరికీ కృష్ణమోహన్ రెడ్డి గారితో సహా మీ అందరికీ ఏ సాయం కావాలన్నా కూడా నేను అండగా ఉంటాను. మొన్నటి వరకు నాకు సొంత ఇల్లు కూడా లేదు. ఇప్పటికి కూడా నేను హైదరాబాద్లో కిరాయి ఇంట్లోనే ఉంటున్నాను మిత్రులారా. ఎప్పుడు కూడా ఈ పైసలు సంపాయాలి, అక్కడ విల్లా కట్టాలి, ఇక్కడ ఫామ్ హౌస్ కట్టాలి, చేతి నిండా వజ్రాలు ఉండాలి, వైడూర్యాలు ఉండాలని ఆలోచించినది కాదు. మీ ఎమ్మెల్యే గారి లాగానే నిరంతరం మీకు సేవ చేసే అదృష్టం ఎప్పుడు వస్తుందో అని ఆలోచిస్తాను. అందుకొరకే మీ ద్వారా గద్వాల నియోజకవర్గ ప్రజలకు, నడిగడ్డ ప్రజలందరికీ కూడా పాదాభివందనం చేస్తూ, నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పార్టీలకు అతీతంగా మీరు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు,
ఇంకేదైనా పార్టీ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, ఏ పార్టీ అయినా పార్టీలకు అతీతంగా ఈ నడిగడ్డ నుండి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మరి ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబడ్డ మీ బిడ్డకు ఓట్లు వేయాలని చెప్పి మేమందరినీ కూడా కోరుకుంటున్నాం. నేను మళ్ళీ చెప్తున్నా, నిరంతరం మీ సేవలోనే ఉంటా. నేను మీ నడిగడ్డ బిడ్డగా 8వ తరగతి వరకు కూడా కరెంటు చూడలేదు, నల్లమల అడవుల్లో చదువుకున్నప్పుడు, ఇదే పక్కన అచ్చంపేటలో. కానీ అక్కడి నుండి రాత్రింబవళ్ళు కష్టపడి నేను ఏ యూనివర్సిటీలో అయితే ఒక బారక్ ఒబామా చదువుకున్నాడో, ఒక బిల్ గేట్స్ చదువుకున్నాడో, ఒక మార్క్ జుకర్బర్గ్ చదువుకున్నాడో, అపర కుబేరులు చదువుకున్నారో, అలాంటి యూనివర్సిటీలో చదివే అదృష్టం మీ బిడ్డకు వచ్చింది. కానీ నేను దానితో సంతృప్తి పడలేదు. నేను ఒక్కడే చదువుకుంటే కాదు, నాలాగా ఒక దరూరు కావచ్చు, మల్దకల్ కావచ్చు, కుర్తిరావుల చెరువు కావచ్చు, అనంతపూర్ కావచ్చు, గద్వాల కావచ్చు, లేకపోతే ఇంకేమైనా గట్టు కావచ్చు, ఈ ప్రాంతాల నుంచి అలంపూర్ కావచ్చు, ఐజ కావచ్చు, ఈ ప్రాంతాల నుండి కూడా నాలాంటి బిడ్డలు చదవాలి అని చెప్పి నిరంతరం నిద్ర లేకుండా రాత్రులు గడిపిన వాడిని ఇవాళ మీరు అడిగేట బిడ్డను మీ దగ్గరికి నన్ను గెలిపించమని ఈరోజు వచ్చిన మిత్రులారా, దయచేసి యుద్ధంలో మనం గెలవాలి. ఈ రోజు నుంచి ప్రతి గ్రామానికి కూడా మన ఎమ్మెల్యే గారు చెప్పినా చెప్పకపోయినా ఇదే బాధ్యత తీసుకొని ప్రతిరోజు కూడా 10 ఇండ్లకు 100 ఇండ్లకు పోయి ఈసారి కారు గుర్తుకు ఓటేయాలి, అందరు కూడా కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో ప్రతి ఒక్కరు కూడా మరి ఓటేయాలని చెప్పేసి మనం అందరం కూడా ప్రతిరోజు కూడా మరి ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇదే విషయాన్ని మరి సోషల్ మీడియా ద్వారా ఈరోజు గద్వాల నియోజకవర్గ కేంద్రంలో ఎంతో చరిత్ర ఉన్న ఈ నడిగడ్డ మీద మరి తెలంగాణ మరొక్కసారి బంగారు తెలంగాణ కావాలని, అందరి తెలంగాణ కావాలని, సమాన అవకాశాల తెలంగాణ కావాలని, దేశంలోనే నెంబర్ 1 తెలంగాణ కావాలని ఈరోజు మల్దకల్ నుండి, దారూరు నుండి, గట్టు నుండి, బలిగర నుండి, అనంతాపురం నుండి, బీచ్పల్లి నుండి, గద్వాల పట్టణంలో నలుమూలల నుండి, ఇంకా కేటీ దొడ్డి నుండి మరి ఇక్కడికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. నిజానికి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు ఇంతకుముందు మన సోదరుడు అభిలాష్ రావు గారు చెప్పినట్టుగా నిరంతర కృషి వలుడు. నేను నిన్న ఒక మీటింగ్లో, మన పార్టీకి సంబంధించిన మీటింగ్లో వారిని కలవడం జరిగింది. ఉదయం 9 గంటలకు మీటింగ్ ఉంటే 8:30కే ఉదయం 6 గంటలకే గద్వాల నుండి బయలుదేరి వచ్చాడు. ఇలాంటి రాజకీయ నాయకులను కేవలం పాశ్చాత్య దేశాల్లోనే చూస్తాం, ఇండియాలో చూడలేము. నేను వారితో ఇంకొక గెస్ట్ రావాల్సి ఉండే, మరి ఆ గెస్ట్ వచ్చేంత వరకు వారు మరి పిచ్చాపాటి కబుర్లు మాట్లాడకుండా ఈ రోజు జరగాల్సిన మీటింగ్కు సంబంధించి ఏమేమి ఏర్పాట్లు చేయాలనేది 100 కాల్స్ అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు మిత్రులారా. అదే విధంగా తన నియోజకవర్గాల్లో ఉండే ప్రజల సమస్యలన్నీ అందరికీ చెప్పడం కోసం, వాటిని పరిష్కరించడం కోసం ప్రభుత్వ అధికారులతోని నిరంతరంగా ఉన్న అర్ధ గంటలు కూడా ఫోన్లలో మాట్లాడుతున్నాను. నేను కృష్ణమోహన్ రెడ్డి గారు, మీకింత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందంటే, సార్ నా ఎనర్జీ అంతా నా కార్యకర్త. నిజంగా వారి కృషి వల్ల ఈరోజు నడిగడ్డ కేంద్రమైన గద్వాలలో ఒక నర్సింగ్ కళాశాల కానీ, లేకపోతే ఒక మెడికల్ కళాశాల కానీ, అదే విధంగా గద్వాల పట్టణం ఆధునీకరణ కానీ, మరెన్నో గొప్ప గొప్ప చారిత్రాత్మకమైన విషయాలు ఇక్కడ జరిగినాయి. స్వతంత్ర భారతదేశంలో
గద్వాలకు ఒరగని ఎంతో వేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి సమయంలో జరిగింది. వారిలో ఇంకొక గొప్ప లక్షణం ఏంటంటే మితభాషి, తక్కువ మాట్లాడడం, ఎక్కువగా పనిచేయడం. అదే కదా మరి మిత్రులారా, ఇలాంటి ఒక గొప్ప నాయకుడి మార్గదర్శనంలో మీరందరూ నడుస్తున్నందుకు మీరు చాలా చాలా అదృష్టవంతులు. అందుకనే ఇంతకుముందు పెద్దలు నాతో మాట్లాడిన ముందు పెద్దలు, వేదిక మీద ఉన్న అందరు పెద్దలు మాట్లాడిన విషయాల్లో నేనైతే ఆశ్చర్యపోలేదు మిత్రులారా. వారు నిజంగా కృష్ణమోహన్ రెడ్డి గారు సార్ ఈసారి 1,00,000 ఓట్ల మెజారిటీతో తప్పకుండా ఈ నడిగడ్డ మరొక్కసారి బీఆర్ఎస్ అభ్యర్థిని పార్లమెంటుకు పంపిస్తుందని వారు చెప్పడం జరిగింది. అంటే వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంది, ప్రజలతో ఎంత అవినాభావ సంబంధం ఉందో ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఈరోజు తెలంగాణలో ఒక విపత్కరమైన పరిస్థితుల్లో కరువుతో రైతులు కన్నీళ్లు పెట్టుకొని చావు అంచులకు చేరుతున్న ఈ సమయంలో మనం ఇక్కడ కూర్చున్నాం. ఈరోజు కరెంటు లేని ఈ సమావేశ మందిరంలో కూర్చున్నాం. ఫ్యాన్లు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, కానీ కరెంటు సప్లై లేదు. మరి ఒక 3 నెలల క్రితం ఈ పరిస్థితి ఉండేదా మనకు? కొంచెం మీడియా వాళ్ళందరూ చూపించండి మిత్రులారా, ఉందా మనకు? ప్రతిరోజు కూడా ఇక్కడ మీటింగ్ నడుస్తుంటే నాకు కూడా ఈ హాల్ కు వచ్చే అదృష్టం కృష్ణమోహన్ రెడ్డి గారు ఒకసారి కల్పించింది. ఎర్రటి ఎండాకాలంలో అందరూ ఎమ్మెల్యేలు కాశ్మీర్కో, కన్యాకుమారికో, స్విట్జర్లాండ్ కో లేకపోతే ఇంకెక్కడో కుటుంబాలతో కలిసి విహారయాత్రకు పోయి అసిస్టెంట్లకు నియోజకవర్గం అప్పచెప్పిపోతారు. కానీ కృష్ణమోహన్ రెడ్డి గారు వేలాది మంది యువతను ఇదే సమావేశ మందిరంలో కూర్చోబెట్టి కేసీఆర్ స్టడీ సర్కిల్ అని చెప్పి ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడి చేతిలో ఆ స్టడీ సర్కిల్ పెట్టి దానికి సార్ మీరు నడిగడ్డ బిడ్డనే ఒకసారి వచ్చి మీ జీవిత చరిత్ర ఈ పిల్లలకు చెప్పండి, వీళ్ళ లోపల నుంచి ఎంతో మంది ప్రయోజకులు అవుతారని నన్ను ఎర్రటి ఎండాకాలంలో వారు కూడా అదే చెమటతో మరి ఇక్కడ కూర్చొని వాళ్ళందరికీ కూడా విద్యాబుద్ధులు నేర్పించిన గొప్ప దార్శనికుడు ఇవాళ మీ ఎమ్మెల్యే ఉన్నాడు. మీరందరూ ఇప్పుడు కూడా చేస్తున్నారు. చాలా చాలా సంతోషం మిత్రులారా. వారు చేసిన దాంట్లో నేను 1% చేసిన కూడా నేను చాలా అదృష్టవంతులను అంటున్నాను. ఈరోజు తెలంగాణలో కరెంటు లేదు. రైతుల నీళ్ల బదులు రైతుల కన్నీళ్లే భూమిలో పడుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యతాయుతమైన నాయకుడు ఏం చేస్తాడు? కష్టాల్లో ఎవరి దగ్గర ఉంటే అక్కడ పోయి వాళ్ళని ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. ఈ రోజు ఉదయం మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ఆవిర్భావానికి కారకులైన గౌరవ శ్రీ చంద్రశేఖర్ రావు గారు అనారోగ్యంతో ఉన్న, మిత్రులారా జాగ్రత్తగా వినండి, అనారోగ్యంతో ఉన్న కట్టె పట్టుకొని బస్సులో ఎక్కి జనగామ, సూర్యాపేట, కోదాడ లాంటి ప్రాంతాలకు పోయి రైతుల కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక గమ్మత్ చూడండి, మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు మరి ఆయన కూడా కారులో ఎక్కి ఎక్కడ పోయిండు? కేకే ఇంటికి పోయిండు. మరి కేకేకు కన్నీళ్ళు ఉన్నాయో వాళ్ళ ఇంట్లో పన్నీళ్ళు ఉన్నాయో మరి మీరే చెప్పాలి. వారు కేకే ఇంటికి పోయి గులాబీ కండువా తీసి కాంగ్రెస్ కండువా కప్పడానికి కేకే ఇంటికి ముఖ్యమంత్రి గారు పోయిండు. మీరు ఆలోచించండి. ఒకవైపు ఒక దార్శనికుడు, ఒక పోరాట యోధుడు, రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి, రైతుల కోసమే జీవితాంతం ఆలోచించాలనుకున్న వ్యక్తి అనారోగ్యం ఉన్న కట్టెబట్టుకొని రైతుల కోసం సూర్యాపేట, కోదాడ, తండాలకు, కొండలకు, పొలాల దగ్గరికి పోయి వాళ్ళ కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే మరోవైపు గౌరవ ముఖ్యమంత్రి గారు కేకే గారింటికి పోయిండు. మరి ముఖ్యమంత్రి గారి జీతం 3,30,000 రూపాయలు. మరి అయ్యా ముఖ్యమంత్రి గారు 3,30,000 రూపాయలు మీకు తెలంగాణ ప్రజలు ఇస్తున్నది ఈ విధంగా వల వేసి
వల వేసి ఎవరెవరైతే మరి ప్రతిపక్ష పార్టీలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుంజుకొని మీ వైపు తెచ్చుకునే ప్రయత్నం చేసేటందుకే రాని ఈరోజు నేను అడుగుతా ఉన్నా మిత్రుల, ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ మరి మన నడిగడ్డ, ఈ నడిగడ్డ గురించి గత 75 సంవత్సరాల్లో కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడన్నా ఆలోచించిందా? వాళ్ళు ఆలోచిస్తే మన బతుకులు ఈ విధంగా ఉండేవా? ఇంతకుముందు ఒక అన్న చెప్పిండు, సార్ మీరు గట్టుకు చాలాసార్లు వచ్చిన. అవును, నేను గట్టుకు చాలాసార్లు వచ్చిన. గట్టులో ఇప్పటికి కూడా అక్షరాస్యత 45, 50, 60% ఉన్నది. మన గద్వాల జిల్లాలో ఇప్పటికి కూడా 60% ఉన్నది. మరి 55, 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ నాయకులు ఎప్పుడైనా వీటి గురించి ఆలోచించిండ్రా? ఇవాళ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు ఒక వైద్య కళాశాల తీసుకొచ్చిండ్రు, ఒక నర్సింగ్ పాఠశాల తీసుకొచ్చిండ్రు. కేటీ దొడ్డి, గద్వాల, గట్టు, అదే విధంగా ఇంకా ఎన్నో గురుకుల పాఠశాలలు ఈ రోజు నడిగడ్డకు వచ్చినాయంటే మీ ఎమ్మెల్యే గారి దార్శనికత వల్లనే వచ్చినాయి. చదువు గురించి నిరంతరం ఆలోచిస్తూ ఈ ప్రాంత ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలి అని ఆలోచించే వ్యక్తి ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నాడు. మరి నెట్టెంపాడు ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఉన్నప్పుడు నెట్టెంపాడు ఈ తెలంగాణ ఉద్యమం బలంగా రాజుకుంటున్నదని భయంతో కేవలం శిలాఫలకాలకు మాత్రమే పరిమితమైన నెట్టెంపాడులో ఈ రోజు కాలువలు తవ్వి కనీసం 1,00,000 ఎకరాల భూమికి సాగునీరు అందించే ప్రయత్నం చేసింది భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం. మరి ఒక్కసారి ఆలోచించాలి మనం అందరం కూడా, ఎందుకు మనం ఈ కాంగ్రెస్ కానీ బీజేపీలకు కానీ ఓటు వేయాల్సిన అవసరం ఉన్నది? అబ్సల్యూట్లీ లేదు మిత్రులారా. నేను ఈ గడ్డ బిడ్డను, ఇదే తుంగభద్ర నదిలో ఈత నేర్చుకున్న బిడ్డను, కాళ్ళు గాలుతున్నా మరి తుంగభద్ర నదికి పోయి అక్కడ మరి చిన్న ఉన్నప్పుడు ఆడుకున్న బిడ్డను, నడిగడ్డ నీళ్లు తాగిన మీ బిడ్డను నేను మీ దగ్గరికి వచ్చిన మిత్రులారా. మరి ఇంతకుముందే నడిగడ్డ పౌరుషం గురించి, సోమనాద్రి గారి పౌరుషం గురించి, మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ గారి పౌరుషం గురించి, ఈ గద్వాల సంస్థానం గురించి మీకు అందరికీ తెలియని విషయం కాదు మిత్రులారా. మరి నాకు కూడా ప్రలోభాలు వచ్చినాయి, మీకు అది కూడా చెప్పాలి. కృష్ణమోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే మరి ఇప్పుడున్న కాంగ్రెస్ పెద్దలు ఏ విధంగా అయితే ఫోన్ చేసి నువ్వు అటువైపు ఉంటావా ఇటువైపు ఉంటా అంటే కృష్ణమోహన్ రెడ్డి గారు ఏమన్నారు, నేను ప్రజల వైపు ఉంటా అని చెప్పిండు. అవునా? మరి ఈరోజు నాకు కూడా ప్రలోభాలు వచ్చినాయి. మరి నాకు కూడా కబురు పంపించిండ్రు పెద్దలు, అయ్యా నువ్వు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకో, దాని చైర్మన్గా ఉండు అని చెప్పి, నేను ఆల్రెడీ చైర్మన్గా పనిచేసిన రిక్రూట్మెంట్ బోర్డు, టీచర్ల రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా పనిచేసిన, అయినా కూడా అది తీసుకొని నువ్వు ఒక ఏసీ రూమ్లో కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయి. తర్వాత ఇంకొక పోస్ట్ ఆఫర్ చేసిండ్రు. నేను బహుజన్ సమాజ్ పార్టీ, అదే విధంగా భారత రాష్ట్ర సమితి పొత్తు విఫలమైన రోజు, కొన్ని కుట్రల వల్ల పొత్తు విఫలమైన రోజు, నేను నడిగడ్డ బిడ్డగా, మాట తప్పని మీ బిడ్డగా కేసీఆర్ గారికి మాట ఇచ్చి, నేను ఆ రోజు కేసీఆర్ గారికి ఒక్కటే చెప్పిన, సార్ నేను రాజకీయాలకు వస్తున్నది నా కోసం కాదు, నేను రాజకీయాలకు వచ్చింది నా కోసం కాదు, ఉండబోయేది కూడా నా కోసం కాదు. నేను ఏ సమాజం నుంచి వచ్చినో ఆ సమాజం కష్టాలతోని, కన్నీళ్లతోని, వేదనతో ఉన్నది. ఆ సమాజం కన్నీళ్లు తుడిచే అవకాశం చట్టసభల్లో వస్తే దాన్ని వాడుకొని వాళ్ళకు మరి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే నేను వస్తున్నా. ఒక నడిగడ్డ బిడ్డగా నేను ఇచ్చిన మాట తప్పను. వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని బెదిరింపులు చేసినా కూడా మీతో పాటే ఒక గొప్ప తెలంగాణను నిర్మించడం కోసం వస్తా అని నేను వారికి చెప్పడం జరిగింది. మరి మీ బిడ్డగా, నడిగడ్డ బిడ్డగా మాట తప్పకుండా నేను మరి ఆ పొత్తు విఫలమైనప్పుడు మరి నేను భారత రాష్ట్ర సమితిలో గులాబీ కండువా వేసుకోవడం జరిగింది. కొంతమంది దుర్మార్గులు, కొంతమంది అసమర్థులు, అజ్ఞానులు, సంఘాసులు ప్రవీణ్ కుమార్ బహుజనవాదానికి ద్రోహం చేసిండనే మాట మాట్లాడుతూ ఉన్నారు. మిత్రులారా, నేను నిజంగా ఈ వాదానికి ద్రోహం చేసేవాడినైతే ఈ దేశంలో, ఈ సమాజంలో స్వేచ్ఛ, సమన్వయం, సౌభ్రాతృత్వం, అందరూ కలిసి బతకాలి, అందరూ సమాన అవకాశాలు పొందాలి, ముస్లింలకు, హిందువులకు, క్రైస్తవులకు, ఇంకా మిగతా బుద్ధిస్టులకు ఎవరికి తేడాలు ఉండకూడదు, అందరూ స్నేహితులుగా బతకాలనే లౌకిక వాదానికి నేను కట్టుబడి ఉన్నా కాబట్టే నేను నా
ఐపీఎస్ ఉద్యోగానికి పక్కన పెట్టి 2012లో గురుకుల పాఠశాలల సెక్రటరీగా మారిన మిత్రులారా, నిజంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ తలుచుకుంటే ఆయన ఒక డిఐజీ కాగలడు, ఒక ఐజీ కాగలడు, లేకపోతే ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్ కాగలడు, ఒక డీజీపీ కూడా కాగలడు. కానీ ఆ రోజు నేను ఒక్కడే చదువుకొని నేను గొప్ప గొప్ప పదవులు అనుభవించి ఆ సుఖాలు అనుభవిస్తే, నేను ఏ సమాజంలో అయితే పుట్టినో ఆ సమాజంలో పిల్లలందరూ కూడా బాల్య వివాహాలు. నేను ఒక్కనే చదువుకొని నేను గొప్ప గొప్ప పదవులు అనుభవించి ఆ సుఖాలు అనుభవిస్తే, నేను ఏ సమాజంలో అయితే పుట్టినో ఆ సమాజంలో పిల్లలందరూ కూడా బాల్య వివాహాలు చేసుకొని, లేకపోతే మరి గరం పట్టి షాపుల్లో పనిచేస్తూ కూలీలుగా మారి, ఆటో డ్రైవర్లుగా మారి, లేకపోతే క్లీనర్లుగా మారి ఎంతో గొప్ప టాలెంట్ ఉన్నా కూడా మోడు బారి పోకూడదు, వాళ్ళ కోసమైనా బతకాలని చెప్పి నేను ఆ రోజు విద్యను నమ్ముకొని విద్యా వ్యవస్థకు నేను ఆ రోజు వచ్చిన మిత్రులారా. 9 సంవత్సరాలు కేసీఆర్ గారు ఇచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వాడుకొని, ఇక్కడ పెద్దలు కృష్ణమోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు, ఇక్కడ వేదిక మీద చాలా మంది పెద్దలు నన్ను చూసిండు, వాడుకొని 10 లక్షల మంది పిల్లల దాకా వాళ్ళకు ఇంగ్లీషు మీడియంలో నేను చదువు చెప్పడం జరిగింది. ఇంగ్లీషు మీడియంలో చదువు చెప్తే ఈరోజు నా వల్ల విద్యా పొందిన విద్యార్థులు ఒక్కొక్క సంవత్సరానికి 400 మంది డాక్టర్లు అవుతున్నారు మిత్రులారా. 400 మంది డాక్టర్లు అవుతున్నారు. నాకు తెలుసు డాక్టర్ విలువ ఎంత ఉంటుందో. ఇదే అలంపూర్లో మా చెల్లెలు విరోచనాలతో చావు బతుకులుంటే మా నాయన మా చెల్లెలను భుజం మీద వేసుకొని తుంగభద్ర నది దాకా నడుచుకుంటూ పోయి, రైల్వే ట్రాక్ మీద నడుచుకుంటూ పోయి కర్నూలు జనరల్ హాస్పిటల్లో పెట్టి బతికించుకున్నాడు. మా నాయన చనిపోయే ముందు నాకు ఒక్కటే మాట చెప్పిండు, నీకు ఏమాత్రం అవకాశం ఉన్నా నీ చెల్లెలను, నువ్వు ఆడకపోయినావు డాక్టర్గా, నీ చెల్లెలన్న డాక్టర్గా చేయని చెప్పి పంపించిపోయాడు. ఆ విషయం నాకు ఇప్పటికి గుర్తుంది. కాబట్టి నా ఒక్క చెల్లెలు మాత్రమే డాక్టర్ అయితే కాదు, ఈ దేశంలో ఈ అవకాశం లేని ప్రతి పేదవాడు కులాలకు మతాలకు అతీతంగా డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలని ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చిన అవకాశాలతోని నేను గురుకుల పాఠశాలలో చేసిన మిత్రులారా, గుంట కింది రాణి అని ఒక పేద సమాజానికి చెందిన ఒక అమ్మాయి, తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరి రైతు కూలి, ఇంజనీరింగ్ కాలేజీలో విద్యకు పంపిద్దామంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఆ అమ్మాయికి పెళ్లి చేసే క్రమంలో నా దగ్గరికి వాళ్ళు తీసుకొని వస్తే మహబూబ్ నగర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో చదివిస్తే ఈ రోజు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సంవత్సరానికి 33 లక్షలు 24 సంవత్సరాల వయసులో. ఇలాంటి బిడ్డలను వేలల్లో మేము తయారు చేయడం జరిగింది మిత్రులారా. నేను మళ్ళీ చెప్తున్నాను మిత్రులారా, ఇది కేవలం ఒక నెంబర్ మాత్రం. అదే విధంగా ఇంజనీర్లు, అదే విధంగా పైలట్లు. శ్రావ్య అనే ఒక అమ్మాయి 12వ తరగతి చదివిన వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయికి పెళ్లి చేస్తామంటే, ప్లంబరు, తల్లేమో కూలి, తండ్రి ప్లంబరు, ఆ అమ్మాయిని తీసుకొచ్చి తెలంగాణ ఏవియేషన్ అకాడమీలో పెడితే ఈ రోజు ఆ అమ్మాయి పైలట్ అయింది మిత్రులారా. ఆ అమ్మాయి లాగా 10 నుంచి 12 మంది పైలట్ కోర్స్ చేస్తా ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. నేను ఇవన్నీ ద్రోహినైతే ఇవన్నీ పనులు చేయగలనా? నేను అనుకున్నాను, నేను ఒక్కడే రిజర్వేషన్ తీసుకొని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన అవకాశాన్ని తీసుకొని, రిజర్వేషన్ తీసుకొని నేను ఒక్కడే బాగుపడితే ఈ సమాజం అంతా నాలాంటి అవకాశాలు లేని వాళ్ళంతా కూడా రోడ్ల మీద అడుక్కు తింటుంటే అది న్యాయం కాదని చెప్పి మా 2 పిల్లలకు కూడా ఒక్క దెబ్బన రిజర్వేషన్ తీసేసిన మిత్రులారా. ఒక్కసారి ఈరోజు వాళ్ళు వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళే చదువుకుంటున్నారు. మేము ఎక్కడ కూడా ప్రభుత్వ ఫలాలు ఆశించి చేయడం లేదు మిత్రులారా. అదే విధంగా నేను నిజంగా ద్రోహినై ఉంటే నా 7 సంవత్సరాల ఐపీఎస్ సర్వీసు మిగిలి ఉండగానే నేను రాష్ట్రానికి డీజీపీ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా నేను దాన్ని గడ్డి పోచలాగా అక్కడ పడేసి, నేను అందరూ కూడా సమానంగా బతకాలి, దేశంలో సమన్యాయం ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి, రాజ్యాంగ ఫలాలు దక్కాలని మరి పోరాడుతున్న పార్టీ ఏదైతే ఉందో బహుజన్ సమాజ్ పార్టీలో చేరిన వాళ్ళకు ఒక ఎమ్మెల్యే లేడు, వాళ్ళకు ఒక ఎమ్మెల్సీ లేడు, వాళ్ళకు ఒక సర్పంచ్ కూడా లేడు. అయినా కూడా ఈ వాదం, దీనివల్ల ప్రజలకు కొంత న్యాయం అవుతుంది, దీనివల్ల వాళ్ళకి ఏం నష్టం జరుగుతుందో అర్థమవుతుందనే ఉద్దేశంతో తెలంగాణలో ఇదే మీ నడిగడ్డ బిడ్డ 4000 గ్రామాలు 350 రోజులు 50,000 కిలోమీటర్లు ప్రయాణించిన మిత్రులారా. నిజంగా నేను ద్రోహినైతే ఇవన్నీ చేసేవాడినా? నేను మరి గౌరవ కేసీఆర్ గారితో చర్చలు జరిపి బహుజనవాదం, తెలంగాణ వాదం 2 ఒకటే,
మరి ఒక కృష్ణా నది, ఒక తుంగభద్ర నది కూడల్లి సంగమేశ్వరం దగ్గర ఏ విధంగా కలుస్తాయో ఆ విధంగా బహుజనవాదం తెలంగాణ వాదం కలవాల్సిందే అని చెప్పి మరి ఆ రోజు కేసీఆర్ గారితో చర్చలు జరిపి మరి ఇక్కడికి మరి తీసుకురావడం జరిగింది. అనివార్య కారణాల వల్ల, బీజేపీ కుట్రల వల్ల, రకరకాల కుట్రల వల్ల ఈ పొత్తు అనేది విఫలమైంది. అందుకొరకే ఈరోజు నేను భారత రాష్ట్రానికి వచ్చిన. మరి ఈ మిథులారా, ఈ గొప్ప చరిత్ర ఉన్న ఈ నాగర్ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గం, దీనికి ఒక ఎంపీగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసిన పెద్దలు గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మిథులారా, దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాయలో పడి వాళ్ళ వలలో చిక్కి అటువైపు పోయిన మిత్రులకు కూడా దయచేసి చెప్పండి, ఒక్క మాటగా చెప్పండి. ఎవరి మీద కోపం మీద పోయినరో తెలియదు, లేకపోతే ఎవరు ప్రలోభాలు చూపిస్తే వాళ్ళు అక్కడికి పోయినరో తెలియదు, కానీ వాళ్ళు తెలంగాణకు ఘోరమైన ద్రోహం చేసిందన్నమాట వాళ్ళకి తెలియజేయడం మిత్రులారా. ఎందుకంటే వాళ్ళు వేయబోయే ఓటు మళ్ళీ తెలంగాణ భవిష్యత్తును శాసించబోతా ఉన్నది. వాళ్ళు ఎవరి మీద కోపంతో పోయినరో వాళ్ళు ఒకవేళ ఇదే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్ళొకసారి తెలంగాణ నాశనం అయిపోవడం ఖాయం. మీరు చూసిండ్రు నిన్ననే మన తమ్ముడు మరి BKMR యూత్ ఫోర్స్ తమ్ముడు చాలా చక్కగా చెప్పిండు. మీడియా వాళ్ళు లేకుండానే మేము సమావేశం పెట్టుకుంటాము అని అంటున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు, దాని అర్థం ఏంది? ఈ గూడు పుట అని బయటి ప్రపంచానికి తెలవకూడదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంపీలుగా చేసేది ఎందుకోసం అయ్యా అంటే తెలంగాణ సంపదను దోచుకొని ఢిల్లీ పెద్దల ముందర పెట్టడం కోసం ఇవాళ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అదే భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపిస్తే ఢిల్లీతో కొట్లాడి అక్కడి డబ్బు తీసుకొచ్చి ఇక్కడ మరి నడిగడ్డ మీద కానీ లేకపోతే తెలంగాణలో ప్రతి ఇంచు భూమి మీద కూడా ఖర్చు పెట్టి ఇక్కడ